బిఎస్ఎన్ఎల్ రంగంలో ఎన్ఎఫ్టీఈ ప్రధాన బాధ్యతల్లో పనిచేసి పదవీ కాలంలో సంఘానికి చేసిన సేవల గుర్తులను పుస్తక రూపంలోకి కె అంజయ్య ముద్రించడం అభినందనీయమని ఎన్ఎఫ్టీఈ ఆల్ ఇండియా అధ్యక్షులు సికే మధువనన్ అన్నారు. నగరంలోని సిపిఐ కార్యాలయంలో యూనియన్ రీజనల్ సెక్రటరీగా పనిచేసి యూనియన్లో తన ప్రయాణం అనే పుస్తకాన్ని ప్రచురించారు. ఈ పుస్తకాన్ని ఆల్ ఇండియా ప్రెసిడెంట్ మతివనన్, బిఎస్ఎన్ఎల్ పెన్షనర్ అసోసియేషన్ జాతీయ కార్యదర్శి వరప్రసాద్ కలిసి ఆవిష్కరించారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ భారత టెలికాం రంగంలో అనేక రకాల మార్పులు జరిగాయని, యూనియన్ అనేక ఒడిదుడుకులను ఎదుర్కొంటూ పటిష్టమైన సంఘంగా జాతీయ స్థాయిలో నిలిచిందని, అందులో సర్కిల్ నాయకులుగా కె అంజయ్య పనిచేసి సంఘాన్ని బలోపేతం చేశారు అన్నారు. ఉద్యోగ బాధ్యతల్లో పనిచేసిన తర్వాత సొంత కార్యక్రమంలో ఉంటారని, కానీ సంఘం కోసం పనిచేయాలన్న తపనతో రాబోయే తరాలకు ఆయన గుర్తులు అందించేందుకు పుస్తకాన్ని రచించారంటూ కొనియాడారు. కేంద్ర ప్రభుత్వం కార్మికుల హక్కులను హరించేందుకు కుట్ర జరుగుతుందని, దానికి వ్యతిరేకంగా పోరాడాల్సిన అవసరం ఉందని, అందులో భాగంగా ఫిబ్రవరి 12న జరిగే దేశవ్యాప్త సమ్మెలో బిఎస్ఎన్ఎల్ ఉద్యోగులు కూడా పాల్గొనాలని కోరారు. యూనియన్లో బాధ్యతలు ఉన్నా లేకపోయినా ఉద్యోగుల సమస్యలపై పనిచేసి యూనియన్ ని బలోపేతం చేసి 9 సార్లు జిల్లాలో గెలిపించడం జరిగిందని కె అంజయ్య పేర్కొన్నారు. తన అనుభవాలను 10 మందికి అందించాలని, రాబోయే తరం యూనియన్ ని బలోపేతం చేసి ప్రభుత్వ విధానాలకు వ్యతిరేకంగా సంఘటనలో చేర్చడం బాధ్యతగా ఉంటుందని, అందుకోసమే ఈ ప్రయత్నం చేశానని ఆయన తెలిపారు. ఎన్నో సంవత్సరాలు సంఘం కోసం పనిచేసిన కె అంజయ్యను, ఆయన సతీమణి అంజమ్మను నాయకులు ఘనంగా సత్కరించారు. ఈ కార్యక్రమంలో ఏఐటియుసి రాష్ట్ర అధ్యక్షులు ఆర్ రవీంద్రనాథ్, జిల్లా కార్యదర్శి కె వెంకటేశ్వర్లు, బిఎస్ఎన్ఎల్ ఎన్ఎఫ్టీఈ జిల్లా కార్యదర్శులు అధ్యక్షులు బాబురావు, రామలింగంతో పాటు బిఎస్ఎన్ఎల్ ఉద్యోగులు, అంజయ్య కుటుంబ సభ్యులు పెద్ద ఎత్తున పాల్గొన్నారు. ఈ గడిచినటువంటి 4 సంవత్సరాల కాలంలో అతి తక్కువ ప్రయాణంలో వృత్తులను రక్షించు అందరికీ ఇష్యూ చేయడం, వీళ్ళు ఉన్నప్పుడు వీళ్ళు పడే ప్రభావం చెంది ఈ కార్యక్రమాన్ని మాట్లాడి తీర్పు బట్టి చూస్తూ ఉంటే భార్య బిడ్డలతోటి ఆఫీస్ కాడికి రావడం ఆలోచనని కలిసినటువంటి ఈ కొద్ది కాలంలోనే ఈ డిపార్ట్మెంట్ లో వారు జీవితంలో అందించాలని చెప్పని మనసుడి మీ అందరికీ మరొకసారి ధన్యవాదాలు. సార్ ఒక సెకండ్ సార్. సార్ అందరూ ఒకసారి ఇలా చూడండి సార్, అందరూ ఒకసారి చూడండి సార్. సార్ అవకాశం కూడా లేదు. సార్ ఒకసారి బస్సులో వేసినారే ఓకే ఒకసారి సార్. ఆగండి మాట్లాడు మేడం 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 ఒక సెకండ్ అలా అట్లనే అన్న అన్న ఒక సెకండ్ ఇలా చూడండి మేడం గారు, ఇలా చూడాలి మీరు. అటు వెళ్ళి బ్యాక్ సైడ్ ఉంటే ఫోటో అంత రాదు. చూడండి, జరగండి, కొంచెం జరగండి అట్లాగా మీరు అందరూ. ఓకే సార్, ఫేస్ పెట్టలేకుండా చూడండి. ఫోటో అండి ఇంతమంది జనం వస్తారని చెప్పి నేను ఊహించలేదు.
తోటి వంగి పొరలుతూ ఉన్నాయి. ఎందుకంటే అందుకు కారణం ఏంటంటే యాక్చువల్గా అనుకోనటువంటి సమావేశం ఇది, అనుకోనటువంటి సంఘటన. నేను సర్కిల్ యూనియన్ బాధ్యతల నుంచి వైదొలిగిన తర్వాత, ఒక ప్రత్యేకమైన పరిస్థితిలో వైదొలిగిన తర్వాత, నాకు కొంత సమయం ఏర్పడిన తర్వాత నాకు ఎందుకో అనిపించింది, అరే నేను 15-16 సంవత్సరాలు ఏకదాటిగా జిల్లా యూనియన్లో జిల్లా కార్యదర్శిగా పనిచేశాను. నేను సగర్వంగా చెప్పుకోగలిగిన అంశం ఏంటంటే, నేను జిల్లా కార్యదర్శిగా ఎన్ఎఫ్టీ జిల్లా కార్యదర్శిగా టేకప్ చేసిన తర్వాత మైనార్టీలో ఉన్నటువంటి జిల్లా యూనియన్ని ఎప్పుడు కూడా మెజారిటీ యూనియన్గానే నిలబెట్టారు. ఇప్పుడు జరిగినటువంటి 10 వెరిఫికేషన్లో కూడా 9 వెరిఫికేషన్లో ఎన్ఎఫ్టీని గెలిపించాను. ఒక్క వెరిఫికేషన్లో మాత్రం ఎన్ఎఫ్టీ ఓడిపోయింది. అది నాకు తీవ్రమైనటువంటి మనోవేదన ఇప్పుడు దాకా కూడా నాకు అనుకోను, ఎందుకు ఓడిపోయామా అని చెప్పేసి. దానికి కారణాల ద్వారా నేను పోదలుచుకోలేదు. కాబట్టి కామ్రేడ్స్, ఇన్నిసార్లు నేను పనిచేసిన పీరియడ్ మొత్తం కూడా ఒక పోరాటం, నేను సమస్యని తోటి కాంప్రమైజ్ అయ్యేటువంటి నేచర్ కాకుండా పోయింది. నేను స్టూడెంట్ ఆర్గనైజేషన్లో పనిచేశాను. నేను స్కూల్లో చదివేటప్పుడు నేను క్లాస్ రిప్రజెంటేటివ్ ఉంది, కానీ జిల్లా హై స్కూల్ రిప్రజెంటేటివ్గా మాత్రం నన్ను రాణించేవాళ్ళు కాదు. కారణాలు ఏంటంటే అక్కడ కొన్ని క్యాస్ట్ పార్టీస్ ఉండేవి. సరే, ఏదైనా కానీ దానివల్ల కానీ ఏదైనా కానీ మేనేజ్మెంట్ తోటి నేను ఎప్పుడూ పోరాటమే చేశాను. సమస్యతోటి నేను కాంప్రమైజ్ కాకుండా, మేనేజ్మెంట్ తోటి కాంప్రమైజ్ కాకుండా, సమస్య వచ్చినప్పుడు మేనేజ్మెంట్ తోటి పోరాటం చేశాను. అవకాశం వచ్చినప్పుడు వాళ్ళతోటి కోఆర్డినేషన్గా ఉండి కన్విన్స్ చేసుకొని సమస్యను పరిష్కరించినటువంటి పరిస్థితులు ఉన్నాయి. కాబట్టి ఈ విషయాల్ని నేను ఒకసారి నాకు మెమరీని పరీక్షించుకుందామని, ఈ విషయాలన్నీ నేను రాసుకుందామంటే, నోట్ చేద్దామని చెప్పేసి స్టార్ట్ చేశాను. ఒక్కొక్కటే తారీఖులు డైరీ మెయింటైన్ చేయలేదు మనం. తారీఖులు సంవత్సరాలు మీరు మిస్ అయినా కానీ ఆ అంశాలు సంఘటనలు ఉన్నాయి కదా, సంఘటనల గురించి ఒక్కొక్కటి రాసుకొని వాట్సాప్లో నేను మిత్రులకి, నా క్లోజ్ ఫ్రెండ్స్ వాళ్ళకి షేర్ చేసుకుంటా వచ్చినప్పుడు దరిదాపు ఒక సగం రాసిన తర్వాత, జిల్లా ఆర్గనైజేషన్ గురించి రాసిన తర్వాత వాళ్ళలో ఒక ఆలోచన వచ్చింది, ఇది నా కోసం నేను రాసుకొని ఒక డిటిపి ద్వారా ప్రింట్ చేసుకొని దగ్గర పెట్టుకుందాము, నాకు ఏదైనా గుర్తుగా ఉంటుంది అనే ఉద్దేశంతో రాసినటువంటి దాన్ని వీళ్ళు నా ఫ్రెండ్స్, ముఖ్యంగా రావణేమో, లేదు దీన్ని బుక్ రూపంలో తీసుకొద్దాం, మన వాళ్ళందరికి ఉపయోగపడుతుంది, ఇది ఒక చరిత్రలాగా ఉంది, నీ పోరాటం మామూలుగా లేదు అంటే, నా దగ్గరలో ఉండి చూసినటువంటి వాళ్ళు సురేష్ కుమారు, రౌఫ్, యతీంద్ర, వీళ్ళందరూ కలిసి బుక్ కింద తీసుకొద్దా ఉన్నారు. ఇంకొంచెం బాధ్యతగా, పద్ధతిగా, కాంట్రవర్సీ లేకుండా రాయాల్సినటువంటి పరిస్థితి నాకు కలిగింది. తర్వాత నేను 2 టర్మ్స్ రాష్ట్ర కార్యదర్శిగా పనిచేశాను. రాష్ట్ర కార్యదర్శిగా పనిచేసిన ఒక 4 years మాత్రం ఏ పదవి లేకుండా ఉన్నా కానీ యూనియన్ ఆర్గనైజేషన్లో ఉన్నాను, జిల్లా యూనియన్ ఆర్గనైజేషన్లో ఉన్నాను. సర్కిల్లో జిల్లాల నుంచి ఎవరైనా జిల్లా నాయకులు ఏదైనా సలహాలు, రూలింగ్స్ అడిగితే వాళ్ళకి చెప్తానే ఉన్నారు. నా మెమరీ పనిచేస్తానే ఉంది. కానీ సర్కిల్ మేనేజ్మెంట్తో కూడా అధికారము, పదవులు లేనప్పుడు కూడా డైరెక్ట్గా ఫోన్లో మాట్లాడిన సందర్భాలు ఉన్నాయి. కానీ వాళ్ళు ఎందుకు రిసీవ్ చేసుకున్నారో నాకు తెలియదు. వయసులో పెద్దోళ్ళని, రూలింగ్ మీద కాంప్రమైజ్ కాకుండా రూలింగ్ తోటే నేను మాట్లాడేవాడిని మేనేజ్మెంట్ తోటి. అది నాకు కామ్రేడ్ గుప్తా గారి దగ్గర నుంచి, కామ్రేడ్ మసూదరావు గారి దగ్గర నుంచి నేను నేర్చుకున్నాను. కాబట్టి ఇలాంటి పరిస్థితుల్లో వీళ్ళు ఈ బుక్లెట్ తీసుకొద్దాం ఉన్నప్పుడు ఈ సర్కిల్ కార్యదర్శిగా 2 టర్మ్స్ చేసింది, ఆల్ ఇండియా కార్యవర్గంలో 1 టర్మ్ చేసింది. వీటన్నిటిని క్రోడీకరించుకొని ఫ్రెండ్స్ తోటి ఎంజాయ్ చేసింది, టూర్లు చేసింది కూడా గుర్తుకొచ్చేసి అవి కూడా రాసుకుంటా వచ్చి, ఒక నిబద్ధతతో రాసుకుంటా వచ్చి కంక్లూడ్ చేసిన తర్వాత ఈ బుక్ ప్రింటింగ్ అనేది యుద్ధాన్ని ఇచ్చేటప్పుడు నేను సొంతంగా బేర్ చేసుకోవడానికి సిద్ధపడ్డాను. నథింగ్ డూయింగ్. నువ్వు నీ వచ్చి 1 పైసా కూడా చెప్పడానికి లేదు. నీవు నీ కోసం బుక్ వేసుకుంటే మేము మీకు ఇచ్చే గౌరవం ఏముంటుంది, మేము జిల్లా యూనియన్ నుంచే మేము బుక్ ప్రింటింగ్ చేస్తామని చెప్పేసి 45,000 రూపాయలు ఖర్చు పెట్టుకొని బుక్స్ అనేది ప్రింటింగ్ చేయడం జరిగింది. కాబట్టి ఇది నిజంగా నాకు చాలా
గౌరవంగాను చాలా ఇదిగా ఉంటుంది, ఉద్వేగంతో ఉన్నటువంటి పరిస్థితి. సరే ఈ పోనీ ఈ డబ్బులైనా ఎక్కడైనా ఏమన్నా మనం చందాలు అడుగుదా ఉంటారని నేను అడిగితే ఇచ్చేటప్పుడు నా మిత్రులు చాలా మంది ఉన్నారు. అంటే నథింగ్ ఎవరొద్దు మేమేదో ఏర్పాటు చేసుకుంటాం, వాళ్ళు రైతు మేము చేసుకుంటామని చేయడం జరిగింది. ఇది బుక్ వేసిన తర్వాత మాకు ఒక ఆలోచన వచ్చింది. బుక్ వేయడం వేరు, దీని ఓపెనింగ్ అనేది ఎలా చేయాలా, ఒక డిగ్నిఫైడ్గా ఉండాలి, దీన్ని ఎట్లా చేయాలా ఏంటి అని చెప్పేసి ఆలోచన చేసినప్పుడు వాడు నాకు క్లోజ్ ఫ్రెండ్, నా అసోసియేట్గా ఉన్నటువంటి యతీంద్రనాథ్ ఒక ఆలోచన క్రియేట్ చేశాడు. యువర్ ఫ్రెండ్ ఈజ్ దేర్, మధువనన్, నౌ ఈజ్ ది ఆల్ ఇండియా ప్రెసిడెంట్, యూ కాల్ హిమ్, he will definitely accept that letter. No, I cannot call him. How can I call him? You call from district, as a district union, you ask him. If he is agreed, I will happy, because I proud to him, like that. ఇంతమంది జనం వస్తారని చెప్పి నేను ఊహించలేదు. ఇప్పుడు నేను మాట్లాడుతున్న నా యొక్క మనసులో లోపల ఇంతకన్నా ఎక్కువటువంటి అంశాలు సంతోషంతో వంగి పొరుగుతూ ఉన్నాయి. ఎందుకంటే అందుకు కారణం ఏంటంటే యాక్చువల్గా అనుకోనటువంటి సమావేశం, ఇది అనుకోనటువంటి సంఘటన. నేను సర్కిల్ యూనియన్ బాధ్యతల నుంచి వైదొలిగిన తర్వాత, ఒక ప్రత్యేకమైన పరిస్థితిలో వైదొలిగిన తర్వాత, నాకు కొంత సమయం ఏర్పడిన తర్వాత నాకు ఎందుకో అనిపించింది, ఆరోగ్యమే మహాభాగ్యం అంటారు, కానీ ఆరోగ్యాన్ని నమ్మకంగా కాపాడే స్థానం ఎక్కడ? ఇది ఒంగోలులో మీకు దగ్గరగా మన వెంకటరమణ నర్సింగ్ హోమ్ ప్రైవేట్ లిమిటెడ్, కేరింగ్ యువర్ లైఫ్ 54 ఏళ్ల విశ్వాసంతో. ఇది ఒక హాస్పిటల్ కాదు, ఇది ఒక విశ్వాసం. 3 తరాలుగా వేలాది కుటుంబాలను ఆరోగ్యంగా నిలిపిన ఆదరణ. మా నిపుణుల వైద్య బృందం మా దగ్గర అనుభవం కలిగిన బృందంలో అందించే సేవలు: న్యూరో సర్జరీ, జనరల్ మెడిసిన్, డయాబెటీస్, పల్మనాలజిస్ట్, జనరల్ సర్జరీ, ఆప్థమాలజీ, యూరాలజీ, ఆర్థోపెడిక్, ఈఎన్టీ, పీడియాట్రిక్స్, డెంటల్ సర్జరీ, అనెస్థెషియాలజీ, గైనకాలజీ, కార్డియాలజీ, ఎమర్జెన్సీ మరియు క్రిటికల్ కేర్. ఒంగోలులో ఆరోగ్యానికి ఒక కొత్త శకం ప్రారంభమవుతుంది. వెంకటరమణ ఐ హాస్పిటల్ ప్రారంభించబడింది. కంటి ఆరోగ్యానికి ప్రత్యేక పరిష్కారంగా ప్రభుత్వ ఉద్యోగులు, రిటైర్డ్ ఉద్యోగులు మరియు వారి కుటుంబ సభ్యుల కోసం ఈహెచ్ఎస్ ద్వారా వైద్యం, క్యాష్లెస్ సేవలు, మెడియాసిస్, స్టార్, జీహెచ్పిఎల్, ఆదిత్య బిర్లా, బజాజ్ అలియన్స్ మరియు ఇతర ప్రముఖ హెల్త్ స్కీమ్లు అందుబాటులో ఉన్నాయి. ఆరోగ్యశ్రీ, డాక్టర్ ఎన్టీఆర్ వైద్య సేవానిధి అందుబాటులో ఉన్నాయి. చిరునామా ఆర్టీసీ బస్టాండ్ ఎదురుగా, కర్నూలు రోడ్, ఒంగోలు. ఫోన్ నెంబర్ 08592282623, సెల్ నెంబర్ 9100679099. ఐ హాస్పిటల్ నెంబర్ 9866484770. వెబ్సైట్ www.venkatramanarsinghome.com. ఫేస్బుక్ www.facebook.com/pkrnh. వెంకటరమణ నర్సింగ్ హోమ్, 3 తరాల విశ్వాసం, నూతనతతో కూడిన సేవ. మేము కేవలం చికిత్స చేయము, మేము శ్రద్ధ వహిస్తాం, పరిరక్షిస్తాం. సేవ చేయడం మాకు ధ్యేయం.